నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ 13, 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు, ప్రభావాలు, సూచనలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు మీన రాశిలో చివరి పాదంలో సంచారం చేస్తూ రాత్రి సమయానికి మేషరాశిలోకి ప్రవేశం జరుగుతుంది. సూర్యుడు బుధుడు వృశ్చిక రాశిలోను, శుక్రుడు కన్యలోను, కుజుడు మకరంలో ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు. గురుడు మిథునంలోను, శని భగవానుడు కుంభరాశిలో స్వగృహంగా సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మొత్తం అందరికీ ఎలా ఉండబోతోంది అంటే కనుక ఆధ్యాత్మికం మీద, నిర్ణయ శక్తి మీద, ఆర్థిక బలం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే ఈ యొక్క ప్రభావాలు 12 రాశుల వారికి ఏ ఏ అంశాలలో ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అనేది చూద్దాము. ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక మీ రాశిలోకి చంద్రుడు రాత్రి సమయంలోకి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి మీలో ధైర్యం పెరిగేందుకు, ఒక అడుగు ముందుకు వేసేందుకు అన్ని రకాలుగా అంటే మీకు కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది. గతంలో చెయ్యలేనేమో, అవ్వదేమో అని అనుకున్నవి ఈ రోజు మీరు ఉత్సాహంగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ధనాదాయ మార్గాలు కూడా పలు రకాలు గోచరిస్తాయి, కానీ నిర్ణయము, ఎంపిక మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఆ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి. అంటే ధనం వచ్చేందుకు రకరకాల సోర్సెస్ కనబడతాయి. ఆ అవకాశాలని మీరు ఏది తీసుకోవాలి, ఏది వదులుకోవాలి, లేదా అసలు ఏది వద్దు అలాగే ఉంటాను అని అనుకుంటారా, అలాంటివన్నీ మీ మీదే ఆధారపడి ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కొత్త పనులు ప్రారంభమవుతాయి. ఉన్నతాధికారుల యొక్క ఆదరణ మీకు లభించేందుకు అవకాశం ఉంది. పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో మీ చేత్తో మీరు అభిషేకం చేసుకున్నట్టయితే కనుక కొంత గ్రహచార రీత్యా కానీ, గోచార రీత్యా కానీ ఏవైనా దోషాలు ఉండి ఉంటే తొలగిపోయేందుకు అవకాశం ఉంది. అయితే మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ పని మొదలు పెట్టుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ధనపరమైన లాభాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. గతంలో ఇబ్బంది పడినవి ఏమైనా ఉంటే కనుక అవి తొలగిపోయి ఇప్పుడు ధనపరంగా అన్ని లాభాలు వచ్చేందుకు కనబడుతోంది. బంధువులతో చిన్న చిన్న విభేదాలు గతంలో ఉండి ఉంటే అవి మీకు సర్దుబాటు అయిపోయి సామరస్య ధోరణిలోకి వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్త తీసుకుని ప్రయాణం చేసినట్టయితే కనుక క్షేమంగా తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రయాణాలు తప్పదు అని అనుకుంటే కనుక మీ కులదైవాన్ని కానీ, ఇంటి దైవాన్ని కానీ, ఇష్ట దైవాన్ని కానీ తలుచుకుని వెళ్లే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారిని పూజించండి. దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాల సూచన. పెట్టుబడులకు లాభాలు ఉన్నాయి. పెట్టుబడుల దిశగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. విద్యార్థులకు మంచి కాన్సన్ట్రేషన్ బిల్డప్ అవుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో ఏవైనా చదువు రీత్యా ఇబ్బందులు ఉన్నా, లేదా ఇతర వ్యవహారాల మీద మనసు పెట్టినా, దానివల్ల చదువు మీద ఆసక్తి కోల్పోయినా అవన్నీ సమసిపోయి మీలో విశ్వాసం పెరగడంతో పాటు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు మీకు మంచి అవకాశము. కఠినమైన నిర్ణయాలంటే వేరే నిర్ణయాలు కాదు, మీ కెరియర్ పట్ల. అయితే స్నేహితుల ద్వారా సంతోషం కలుగుతుంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు ఆకాశ నీలి రంగు.